అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఎక్కడున్నానో మీకు అర్థమై ఉంటుందండి. వెనక బీచ్ చూస్తే తెలిసిపోతుంది కదా. వైజాగ్లో ఉన్నానండి. మా ఆడపడుచు బుజ్జోదిన వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. హైమా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. హైమా వాళ్ళ బావగారి అబ్బాయిది రిసెప్షన్ అనమాట అండి. నేను ప్రేమబాబు వచ్చాం, సంధ్య వచ్చింది, రమ్య ఇక్కడే ఉంటుంది కదా, వదిన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. సో అందరం కూడా ఫంక్షన్కి కలవటానికని వచ్చామన్నమాట అండి. హైమా వాళ్ళ బావగారి పిల్లలు SRKRలో మన భీమవరంలో చదివారనమాట అండి. అప్పుడు మేమే గార్డియన్స్గా ఉండేవాళ్ళం అనమాట. అందువల్ల మ్యారేజ్ అయితే కలకత్తాలో జరిగింది, రిసెప్షన్కి వచ్చామన్నమాట. వైజాగ్ వచ్చినప్పుడల్లా నాకు ఎంత బాగా నచ్చుతుందో అండి, క్లైమేట్ భలే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం సముద్రం ఉంటుంది కదా, అందుకనే ఏమో క్లైమేట్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుందండి. కాకపోతే వదిన వాళ్ళు అంటూ ఉంటారు, కొంచెం సముద్రం గాలికి సామాన్లు త్వరగా పాడైపోతూ ఉంటాయి వదిన మాయి అని చెప్పి. ఎందుకంటే వదిన వాళ్ళు ఆర్కే బీచ్లో దగ్గరే ఉంటారు అనమాట అండి. జస్ట్ ఇదిగోండి వదిన వాళ్ళ ఇంటికి డౌన్లోకి వెళ్తే చాలు ఆర్కే బీచ్ అనమాట. అందువల్ల మరీ సముద్రం గాలి ఎక్కువ రావటం వల్ల ఏమోనండి, సాధారణంగా వైజాగ్ ప్రజలు అందరూ ఎదుర్కొనే సమస్య ఇది. వదిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఒక ప్లస్ ఉంటే ఒక మైనస్ ఎట్లానో ఉంటుంది, తప్పదు కదండి. ఆ మైనస్ని కూడా స్వీకరించినప్పుడు ప్లస్ ఇంకా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. వైజాగ్లో హౌస్ ఉండటం అనేది చాలా అదృష్టం అని అనుకుంటానండి నేను. మేము 2005లో మన భీమవరంలో మన పాత ఇల్లు తెలుసు కదా, చిన్న ఇల్లు కంపాక్ట్గా ఉంటుంది, అది 2005లో మేము కొనుక్కున్నామండి. 6,50,000 కొన్నాను. దాని గురించి వీడియో కూడా పెట్టాను కదా. సేమ్ అదే టైంలో మనోదిన వాళ్ళు ఇక్కడ తీసుకున్నారనమాట. వాళ్ళంతా 8,50,000కి తీసుకున్నారు. ఇప్పుడు అంటే 2005లోనే సేమ్ వదిన వాళ్ళు కూడా తీసుకుంది. ఇప్పుడు ఎంతో తెలుసా అండి, ఇంచుమించు ₹1,00,00,000 అండి. ఇక్కడ మనదంతా ₹1,00,00,000 అయితే అవ్వదు భీమవరంలోది, ఇక్కడైతే ₹1,00,00,000. అంటే డబ్బనే లెక్కేయలేం కానీ అండి, ఇక్కడ ఉండే ఈ క్లైమేటు, ఈ సముద్ర తీరం, ఇదన్నీ కూడా ఎన్ని కోట్లు ఇచ్చినా రాదండి. నేను ఎప్పుడు అంటూ ఉంటానుగా, వైజాగ్ వాసులు చాలా అదృష్టవంతులండి అని చెప్పి. అలానే తర్వాత 2008లో బుజ్జొదిన వాళ్ళ అమ్మాయి తులసి మ్యారేజ్కి వచ్చినప్పుడు ఎదురుగుండా ఒక అపార్ట్మెంటు అమ్మకానికి వచ్చిందనమాట. మనోదిన వాళ్ళ ఆపోజిట్లోనే ఒక అపార్ట్మెంట్ సింగిల్ బెడ్రూమ్ది వచ్చింది. వాళ్ళేమో 12 లక్షలు చెప్పారనమాట అండి. మేమేమో 10 లక్షలకి ఇస్తే తీసుకుందాము అన్నట్లుగా ప్రేమ అంటూ ఉన్నాడనమాట. అయినా సరే అండి, నేను వెనకడుగు వేసేసాను. ఎందుకంటే నాకు అప్పటికి పిల్లలిద్దరికీ మ్యారేజ్ అవ్వలేదు, ఇల్లు కొనుక్కున్న కొత్త, లోను తీరలేదు భీమవరంలో ఇంటికి. అలాంటప్పుడు రిస్క్ చేయను. నా మెంటాలిటీ మీకు తెలుసు కదండి, కొద్దిగా లెక్క వేసుకుని జాగ్రత్తగా, అంటే మన ఆనందం డిస్టర్బ్ అవ్వకూడదు, మనం టెన్షన్ పడకూడదు ఏదన్నా ఆస్తి కొనుక్కుంటే అని లెక్కేసేదాన్ని. పాపం ప్రేమ వెళ్ళి అడిగి కూడా వచ్చాడు వాళ్ళని. వాళ్ళు 11కి ఇస్తామన్నారనమాట. 11 లక్షలకి సింగిల్ బెడ్రూము అపార్ట్మెంటు వచ్చేదనమాట. మంచి ఆర్కే బీచ్కి దగ్గరలో. ఇప్పుడు అన్నీ హాస్పిటల్సే అండి, అక్కడ అన్నీను హాస్పిటల్స్, హోటల్స్, అదనమాట ఏరియా. ఇప్పుడైతే చాలా పెరిగిపోయిందిలేండి. నేను వెనకడుగు వేయటం వల్ల అది తీసుకోలేకపోయాము. అయితే మా ప్రేమ అప్పుడు ఒకటి చెప్పాడు, నేను న్యూస్ రీడర్గా వర్క్ చేస్తున్నాను కదండి, నాకు 3,000 అండి జీతం, అంటే రోజుకు ₹100 అనమాట న్యూస్ చెప్పినందుకు. నీ 3,000లో ఇంకొక 2,000 వేసి 5,000 నువ్వు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే సరిపోతుంది కదా, EMI కట్టుకుంటే సరిపోతుంది కదా, ఇది తీసుకుందాము, పిల్లలకి అంతగా అయితే ఓ ప్రాపర్టీని ఇద్దాం ఇది అలా అని ప్రేమ అన్నా సరే నేను ధైర్యం చేయలేకపోయాను. మీ అంకుల్ గారు నేను మాట్లాడుకుని, ఆయన ఏంటంటే ఆయన కూడా ఒక కంఫర్ట్ జోన్లోనే ఉండాలని అనుకుంటారు. ఆయన బిహేవియర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంత కూడా రిస్క్ చేయాలని అనుకోరు. ఇంకా అంతో ఇంతో ధైర్యం చేసేది నేనే అనమాట అండి. సో ఆయన కూడా వద్దు అనేసరికి, మా ఇంట్లో ముగ్గురం కదండి, ముగ్గురం కలిపి మాట్లాడుకుంటాం. ఇద్దరం మెజారిటీ ఏదైతే ఎస్ అవుద్దో అదే ఓకే అవుతుంది అనమాట. మా ప్రేమ ఎంత పోరినా సరే మా వారు నేను నో అనుకుంటున్నాం కదా, అది అసలు అవ్వలేదు. ఇప్పటికీ కూడా బాధపడతానండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతాని, ఒక్కోసారి మనకి టైం వస్తుంది, ఎవరో ఒకళ్ళు మనకి చెప్తారు,
పలానా తీసుకోండి బాగుంటుంది, అది బాగా పెరుగుద్ది, అమ్మ ఇలా లెక్కేసుకుందాము, ఎంత నీకు 3,000 వస్తుంది కదా, ఇంకో 2,000 కలిపితే ఈఎంఐ కట్టేయచ్చు కదా, ఇలా ఎంత చెప్పినా సరే నో నా కంఫర్ట్ జోను అలా అనుకుంటా ఉండిపోయాను అనమాట. ఏది ఏమైనా మనకి ఇక్కడ రాసి పెట్టున్నదే మనకి దక్కుతుందండి, కర్మ సిద్ధాంతం అదే కదా, అది కూడా నేను నమ్ముతాను. అలానే ఎవరన్నా ఒక స్థిరాస్తిని కొనుక్కునేటప్పుడు మంచి సలహా ఇస్తే కనుక ముందే కొట్టిపడేయొద్దండి, జాగ్రత్తగా ఆలోచించండి, దాని గురించి పూర్వాపరాలన్నీ తెలుసుకుని చక్కగా మనం ముందడుగేసామనుకోండి, మన జీవిత కాలంలో సంతోషపడి వెనక్కి తిరిగి చూసుకుంటే భలే ఆస్తి కొన్నాం మనం అని సంతోషపడేలాంటి ఒక ఆస్తిని కొనుక్కోగలుగుతాం. వర్షం వస్తుంది, అక్కడికి వెళ్దాం డాబా. ఇటుకు వచ్చేసాను, ఇక్కడ కొంచెం పైన ఇది ఉంది కదా, స్లాబ్ ఉంది కదా, పైగా ఈ మూల నుంచి ఆ మూలకి ఎటు వెళ్ళినా సరే సముద్రం కనిపిస్తుంది, చూసారా అండి. పైగా ఇక్కడ నేను కొనుక్కుని ఉంటే కనుక అప్పుడే తీసుకుని ఉంటే మా ఆడపడుచులందరూ నేను అందరికీ హౌస్ ఉండేదండి ఇక్కడ. ఎందుకంటే హైమా వాళ్ళు ఉండేది యాక్చువల్గా నరసన్నపేట, కానీ ఇక్కడ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళకి సైట్ ఇచ్చారనమాట అండి హైమా వాళ్ళకి. అందువల్ల ఆ సైట్లో వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకున్నారు. శ్రీధర్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చేయాలి అనేది వాళ్ళకి ప్లాన్ అనమాట. ఇంకా 2 years ఉన్నది ఆయనకి, ఆ తర్వాత వస్తారు. ఇప్పటికి రెంట్కి ఇచ్చేసేసారు. హైమత్ గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి. అలాగే మనోదిన బుజ్జోదిన హైమ ముగ్గురు ఇక్కడే, పెద్ద ఆమె కాకినాడ తెలుసు కదండి, వాళ్ళు అక్కడే సెటిల్డ్ లేండి. మేము కూడా తీసుకుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం. హైమానైతే ఇక్కడ ఇల్లు కట్టేంతవరకు పోరి కట్టించామండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే హైమ నరసన్నపేటలో కట్టుకోవాలా వైజాగ్లో కట్టుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నారనమాట వాళ్ళు. అందరం వైజాగ్లో అంటే ఎక్కడికైనా ఏ ఫంక్షన్ కన్నా అనుకోండి, హైమ నరసన్నపేట నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట. 3 hours జర్నీ వైజాగ్కి, మళ్ళీ ఇక్కడి నుంచి కాకినాడో భీమవరమో రావాల్సి వస్తూ ఉంటుంది. అలా కదా, నువ్వు కూడా వైజాగ్ వచ్చేయి అని చెప్పి పూరి హైమా చేత ఇల్లు కట్టించాం. ఎవరమన్నా వెనక ఒక మాట సాయం అనమాట అండి. అంటే మేము ఏదో సాయం చేసేసామని కాదు, మాట సాయం అనేది ఉంటుందండి. ఆ మాట సాయం చేసినప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. అలా నేను స్వీకరించలేదు. మా మరిది చెప్తే అపార్ట్మెంట్ తీసుకుందాము అని చెప్తే తీసుకోలేదు. ఇప్పుడు ఆ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉన్నదే హోటల్ అనమాట అండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనోదిన వాళ్ళ గెట్ టుగెదర్కి వాళ్ళ ఇంటి ఎదురుకుండానే హోటల్లో మనం రూము ఇస్తే బస చేసాం, మీకు గుర్తుంది కదా, అదే హోటల్ అండి. అందులోనే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు అమ్మకానికి వస్తే తీసుకోలేదు మేము. అపార్ట్మెంట్ అంతా కూడా హోటల్ కోసం కొనేసారు కదండి. వాళ్ళు చాలా పెచ్చు ప్రైస్ ఇచ్చి తీసుకున్నారు. అంటే అప్పుడు కన్నా ఒక 11 లక్షలు మేము పెట్టి ధైర్యం చేసి కొని ఉంటే చాలా ఖరీదైన ఆస్తే ఉండేది. మనలో చాలామంది ఇట్లానే మిస్ అవుతూ ఉంటాం కదండి. అప్పుడు అది చూసాం, అది తీసుకుని ఉంటే చాలా ప్రైస్ ఇప్పుడు అసలు కొనలేం కదా, ఎంత పెరిగిపోయింది ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా. ఏది ఏమైనా మనకి రాసి పెట్టున్నదే వస్తుంది, అది ఓకే అండి. కానీ ముఖ్యంగా స్థిరాస్తిని కొనేటప్పుడు కొంచెం ముందడుగు వేయటం కూడా అవసరమేనండి. నిజానికి నేను ఏదైతే భయపడ్డానో అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కదా, ఆడపిల్లల పెళ్ళిళ్ళు అంటే మీ అందరికీ తెలుసు కదండి. అందులో మా గోదావరి జిల్లాలో కొద్దిగా పెట్టుపోతలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దానికోసం అని నేను భయపడి కొద్దిగా ప్రీప్లాన్డ్గా ఉన్నాను. కానీ భగవంతుడి దయ వల్ల వాళ్ళు అసలు రూపాయి కట్నమనో ఖర్చులనో పెట్టుపోతలనో ఏది తీసుకోరండి. అదృష్టవశాత్తు మా అల్లుళ్ళు ఇద్దరు కూడా అలానే రావటం ఒక విధంగా చాలా అదృష్టం, భగవంతుడి దయ అని అనుకుంటానండి. కాకపోతే ఇట్లా వైజాగ్ వచ్చినప్పుడల్లా ఆ హోటల్ ముందు చూసినప్పుడల్లా కూడా అరే మనం తీసుకోవాల్సింది ఇందులో అట్లా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనా అండి, ప్రతి ఒక్కళ్ళం సంతోషంగా ఉండాలంటే ఉండటానికి నీడ అవసరం అండి. సొంత ఇంటి కళ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయ్యిందండి. పూర్వం ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టాలి అనేది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా ఈజీ అయ్యింది. కొంచెం మనం ఈఎంఐలు కట్టుకునే లెక్క వేసుకుని కొద్దిగా అమౌంట్ని మనం సేవ్ చేసుకుంటే కనుక హ్యాపీగా చక్కగా మంచి ఆస్తిని అమర్చుకోగలం. పూర్వం ఇన్ని అవకాశాలు లేవు కదా. ఇప్పుడు బ్యాంకు లోన్లు కూడా చాలా ఈజీగా ఇస్తున్నారు. ఇదివరకు బ్యాంకు లోన్ అంటే ఎంత తిరగాల్సి వచ్చేదో, ఎంత చేయాల్సి వచ్చేదో, ఇప్పుడు బ్యాంకులే ఎదురొచ్చి లోన్లు ఇస్తున్నారండి. అంటే అవకాశాలు చక్కగా మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. అలాంటప్పుడు కూడా మనం కొంచెం ముందు చూపుతో వ్యవహరిస్తే మన అవసరాలకి భవిష్యత్ అవసరాలకి కూడా ఒక మంచి ఆస్తిని అమర్చుకున్న వాళ్ళం అవుతామన్నమాట అండి. ఒక చిన్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాను అనే ఒక
అభిప్రాయంతో ఒక మంచి ఆస్తిని ఇక్కడ మిస్ అయ్యాను అనమాట అండి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడైనా కొనుక్కోవచ్చు కదమ్మా, ఏమైంది అని చెప్పి. ఏమండి, ఇప్పుడు మనం కొనగలిగిన రేట్లు ఇవ్వండి. అసలు ఎంత ప్రైజులు ఉన్నాయండి, ఎంత కాస్ట్ పెరిగిపోయింది. ఇంకా కూడా వైజాగ్ బాగా డెవలప్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ కొనుక్కోలేదని బాధపడుతున్నారా అంటే, బాధ అటువంటిది ఏం లేదు. అయ్యో తీసుకోలేదే అని మనసుకు అనిపిస్తుంది కదా, అంతే. కానీ నాకు రాకపోకలకి కానీ ఇటువంటి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదండి. మా ఆడపడుచులు కొనుక్కున్నారు కదా, సో హ్యాపీ. వాళ్ళు కూడా చక్కగా తక్కువ ప్రైస్లో కొనుక్కున్నారు. నిజానికి మనోదిన వాళ్ళు అనకాపల్లిలో ఉండేవారు అనమాట అండి. పిల్లల చదువులు అవి ఉంటాయి కాబట్టి మనం వైజాగ్లో సెటిల్ అవుదాం అని ముందే ప్లాన్ చేసుకుని వాళ్ళు ఇక్కడికి రావటం జరిగిందనమాట. అంటే పిల్లల చదువులు, వాళ్ళు ఎక్కడ సెటిల్ అవ్వాలి, అట్లనే మనం ముందు ఎక్కడ ఉండాలి, అంటే రిటైర్ అయిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా అంటే భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని మనం ప్లాన్ చేసుకోవటం అవసరం అండి. మేమైతే మా భవిష్యత్ అవసరాలు అక్కడే అండి. మాకు భీమవరానికి మించిన ఆనందం కానీ, మన ఆనంద నిలయానికి మించిన అద్భుత సౌధం కానీ నాకు ఎక్కడా కనపడదండి. నేననే కాదండి, మనందరం ఆడవాళ్ళం అందరం అంతే. అదే మెంటాలిటీ. మనం ఎక్కడెక్కడ ఏ దేశాలు తిరిగినా, ఎంత మంచి ప్లేసులు చూసినా సంతోషిస్తాం. అబ్బా చాలా బాగుందని అనుకుంటాం. ఇంటికి వచ్చి మన ఇంట్లో మనం ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి అంత ముద్ద పెట్టుకుని తిని మన నీళ్ళతో స్నానం చేసినప్పుడు ఆహా హాయిగా ఉంది అని అనుకుంటాం. అంతే కదండి. అదే కదా మన మెంటాలిటీ. మనం అందరం కూడా ఒక విధంగా అల్ప సంతోషులం అండి. అల్ప సంతోషులం అని కాదండి, అదే కరెక్ట్ అండి. బాబో నాకు ఇక్కడ లేదే అనుకోవటం, అక్కడ లేదే, అక్కడ ఉంటే ఇంకా బాగుండేది అని అనుకుంటే మనకి ఇక్కడ ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ ఉంటామండి, అంతే. కాకపోతే దానికి మన ఆలోచనని కొంచెం జోడించి మంచి స్టెప్ వేసామనుకోండి, ఒక మంచి ఆస్తిని కొనుక్కోగలిగిన వాళ్ళం అవుతామన్నమాట. ఏమండి, నాకు లాంటి అనుభవం మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నదా అండి? అంటే పలానా వాళ్ళు సైట్ కొనుక్కోమన్నప్పుడు వాళ్ళ మాట విని మేము సైట్ కొనుక్కున్నామండి ధైర్యం చేసి, అది ఇప్పుడు చాలా మంచి ఆస్తి అయ్యింది అని కానీ, లేదా మేము పలానాది మిస్ అయ్యాం అప్పుడు కొనుక్కోలేకపోయాం అనేది కానీ ఏదన్నా ఉంటే మీ లైఫ్లో తప్పకుండా కామెంట్ సెషన్లో చెప్పండి, మీకు ఏదన్నా జరిగితే. ఎందుకంటే మన అనుభవం ఎదుటి వారికి పాఠంగా మారవచ్చు. అమ్మో పలానా వాళ్ళు చెప్పారు, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు చక్కగా కొనుక్కున్నారంట, మనం కూడా అట్లా కొనుక్కుందాం అని డెసిషన్ తీసుకున్నారనుకోండి, మనం చాలా సంతోషిస్తాం. అట్లానే అయ్యో పలానా వాళ్ళు అవకాశం వస్తే కొనుక్కోలేకపోయారంట, మనం అట్లా చేయకూడదు అని కొద్దిగా జాగ్రత్తగా ఉన్నారనుకోండి, మన వల్ల వాళ్ళు జాగ్రత్త పడినట్లే కదా. అందుకనే నేను నా లైఫ్లో ఫేస్ చేసిన చిన్న విషయం అయినా సరే మీతో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే మేము మా ఇంట్లో ఎట్లా డిస్కస్ చేసుకుంటూ ఉంటామో అలానే మన కుటుంబ సభ్యులతో నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి కనెక్ట్ అయినా సరే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అట్లానే మన ఫ్యామిలీలో ఎవరికన్నా కొనుక్కున్న విషయం లేదా జస్ట్ మిస్ అయిన విషయం కానీ ఏదన్నా జరిగితే తప్పకుండా షేర్ చేయండి, అంటే కామెంట్ సెషన్లో రాయండి. ఓకేనా అండి? నేనైతే వైజాగ్ వచ్చినప్పుడల్లా సరే అపార్ట్మెంట్ మిస్ అయ్యాం అన్నది మాత్రం మనసులో కలుక్కుమంటూనే ఉంటుందండి. మరేం పర్వాలేదండి, అన్నీ మనకి అందాలని ఏం లేదు కదా. అయినా నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. నా ఆడపడుచులు కొనుక్కున్నారు కదండి, అది ఇంకా ఆనందం, అంతే కదండి. అలానే మనం అందరం కూడా అన్నీ మనకే దక్కాలని ఏం కాదండి. మన వాళ్ళు కొనుక్కున్నా, నా కుటుంబ సభ్యులు మీరందరూ కొనుక్కున్నా నాకు సంతోషమే. అలాంటి సంతోషకరమైన విషయాలన్నీ కూడా మనం షేర్ చేసుకుందాము. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.